ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. జపాన్ కంట్రీ మనం తీసుకుంటే సార్, అంటే అందులో అత్యధికంగా 100 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎంత ఇబ్బంది పడినా, ఒక న్యూక్లియర్ బాంబ్ పడి డెస్ట్రాయ్ అయిపోయినా, జపనీస్ ప్రావర్బ్స్ వింటూ ఉంటారు. చాలా ఫేమస్ ప్రావర్బ్స్ అవి. ఈ మధ్య అందరూ ఫాలో అవుతున్నారు. దాంట్లో మొట్టమొదటిది ఫర్మెంటెడ్ ఫుడ్స్ బాగా తీసుకుంటారు. సోయా సాస్ కానివ్వండి. బ్లూ జోన్ ర్యాంకింగ్లో మన ఇండియా లేదు, హెల్త్ ఇండెక్స్లో మనకు లేదు. సో ఈ పరిస్థితి ఎందుకు సార్? వాట్ ఈస్ బ్లూ జోన్? సింగపూర్లో సెంటెనరియన్స్ అంటే పెద్దవాళ్ళు శాతం ఒక యంగ్ పాపులేషన్ కంటే కూడా ఎల్డర్లీ పాపులేషన్ సింగపూర్లో బాగా లాంగ్ స్టాండింగ్ ఉన్న వ్యాధుల వల్లనే మనకు ఈ 100 ఇయర్స్ వరకు బ్రతికే పరిస్థితి లేదంటారా? ఇండియాలో మీరు గమనిస్తే గత పాస్ట్ 30 to 40 ఇయర్స్లో ఎంతమంది ఇంట్లో కుక్ చేసుకొని దాన్ని క్యారేజ్లో ప్యాక్ చేసుకొని ఆఫీస్ స్పేస్కి వెళ్ళి తింటున్నారు. వరుస వెల్కమ్ టు సాక్షి లైఫ్. శతమానం భవతి, ఇది మన ఇండియన్ బ్లెస్సింగ్స్. కాకపోతే ఎంతమంది ఇండియన్స్ 100 ఇయర్స్ వరకు బతుకుతున్నారు? ఈ బ్లెస్సింగ్ వేరే కంట్రీస్లో మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆ కంట్రీస్ ఏంటి, అసలు అక్కడ ప్రజలు ఎందుకు అలా జీవించగలుగుతున్నారు, మనం ఎందుకు జీవించలేకపోతున్నాం అనే విషయాలు తెలుసుకోవడానికి మనం ఈరోజు మన స్టూడియోకి డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారిని పిలిచాము. అతను డైరెక్టర్ ఇంటర్నల్ మెడిసిన్ ఇన్ రెనోవా సెంచరీ హాస్పిటల్స్. సో డాక్టర్ గారు, వెల్కమ్ టు సాక్షి స్టూడియోస్. థ్యాంక్ యూ సార్, యాక్చువల్లీ చూసుకున్నట్టయితే జపాన్ మరియు సింగపూర్, కొన్ని ఇటలీ ఇలాంటి దేశాల్లో ప్రజలు చాలా ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. ఎక్కువ కాలం బ్రతకడమే కాదు, యాక్టివ్గా కూడా ఉంటున్నారు. యాక్టివేనే కాదు, వాళ్ళు కొన్ని ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. అది మన ఇండియాలో ఎందుకు ఆ పరిస్థితి లేదు సార్? మన దగ్గర లేదు అని కాదు, కానీ వాళ్ళు కొన్ని పాలసీస్ కానివ్వండి, కొన్ని స్పెసిఫిక్ యాక్టివిటీస్ కానివ్వండి, లేదు వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, మనతో పోలిస్తే కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జపాన్ అన్నారు. సో జపాన్లో మీరు గమనిస్తే వాళ్ళు ఎక్కువ శాతము సీ ఫుడ్, ఫిష్ ఎక్కువ తింటారు, విచ్ ఈస్ వెరీ గుడ్ విత్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇటలీ అన్నారు. ఇటలీలో ఆలివ్ ఆయిల్ యూసేజ్ చాలా సిగ్నిఫికెంట్ ఉంటుంది. దాంట్లో గుడ్ ఫ్యాట్ యాసిడ్స్ చాలా బాగుంటాయి. స్పెయిన్ అన్నారు. స్పెయిన్లో ఎక్కువ శాతం వరకు మెడిటరేనియన్ డయట్ అని ఎక్కువ ఫాలో అవుతారు. అంటే ఒకటి ఏదైనా సరే మొదలయ్యేది మనం తినే ఆహారం బట్టి. సో ఈ పర్టికులర్ కంట్రీస్లో కానివ్వండి, ఇంకా వేరే డెవలప్డ్ కంట్రీస్లో కానివ్వండి, వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఏమని, మనం తినే ఆహారం వల్లనే మన హెల్త్ బాగుంటుంది అనే కాన్సెప్ట్కి వచ్చారు. అది ఎంత డీప్గా ఉంది అంటే గవర్నమెంట్ పాలసీస్ కూడా ఫామ్ అయినాయి దానికి సంబంధించి. సో ఈ పర్టికులర్ కండిషన్లో చూస్తే మనము డయట్ మేక్స్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో మనం ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము, ఎంత తింటున్నాము అనే ఫ్యాక్టర్ మీద ఫస్ట్ థింగ్ ఇది మేజర్ అవుతుంది. సెకండ్, యాక్టివిటీ లెవెల్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ అన్నారు. సింగపూర్కి మీరు వెళ్ళినప్పుడు, అంటే ఎవరైనా వెళ్ళినా చూసిన ప్లేస్ని, వన్ గుడ్ పార్ట్ విచ్ వి రియలైజ్ యాజ్ అ ట్రావెలర్ కానివ్వండి, టూరిస్ట్ కానివ్వండి, సిటిజన్ కానివ్వండి, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అంటే వాళ్ళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్ ఉంది అంటే మన పర్సనల్ వెహికల్ తీసే అవసరం పడదు. సిటీలో ఎక్కడికి వెళ్ళినా సరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ వెల్ కనెక్టెడ్. రెండవది, అన్నిటికీ యాక్సెసబుల్గా ఫుట్ పాత్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఆల్ థింగ్స్ ఆర్ స్టోర్స్ ఆర్ షాప్స్ విత్ ఇన్ వాకింగ్ డిస్టెన్సెస్. సో వాళ్ళు ఈ విషయాన్ని ముందే గ్రహించి సిటీ ప్లానింగ్ అప్పుడే, అంటే ఎప్పుడైతే సిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అప్పుడే ఈ విషయం దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టే నడచగలిగి వెళ్తే పని అయిపోతుంది అనేలాగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సోషల్ కొహిషన్ అంటారు, అంటే కలిసి ఉండడం. అఫ్కోర్స్ ఇప్పుడు ఫ్యామిలీస్ కొంచెం టఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నాయి, నేను కాదనను. బట్ బియాండ్ ఫ్యామిలీస్ అంటే కమ్యూనిటీలో ఇప్పుడు కమ్యూనిటీ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ కమ్యూనిటీలో అన్ని ఏజ్ పీపుల్ని ఒక చోట తీసుకురావడము, వాళ్ళతో యాక్టివిటీస్ చేయించడము. సో డెఫినెట్గా లోన్లీనెస్, ఒక్కరే ఉన్నాము మనమే ఉన్నాము అనే థాట్ లేకుండా కలిసి ఉండడము, వాళ్ళతో మాట్లాడడము, దానివల్ల లోన్లీ ఫీలింగ్ తగ్గిపోవడము, ఇవి సిగ్నిఫికెంట్గా జరుగుతూ ఉంటాయి ఈ కంట్రీస్లో. సో ఇవన్నీ కలిపితేనే మీరు అడిగిన పాయింట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. మన దగ్గర లేదని కాదు, బట్ ఇంకొంచెం వర్క్ పెట్టాల్సి వస్తుంది.
సరే ఇప్పుడు జపాన్ కంట్రీ మనం తీసుకుంటే సార్ అంటే అందులో అత్యధికంగా 100 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మొత్తం వరల్డ్‌లో చూసుకుంటే టాప్ ర్యాంకింగ్‌లో ఉంది అది. దాని తర్వాతనే సింగపూర్ వేరే ఇవన్నీ వస్తున్నాయి. సో, జపాన్ యాస్ ఎ కంట్రీ మనం చూసుకున్నట్టయితే సార్ అంటే వరల్డ్ వార్ 2 తర్వాత వాళ్ళు పూర్తిగా పతనమైపోయారు అంటారు. అంతేకాకుండా వాళ్ళు డెవలప్ అయిన క్రమంలో కూడా తరచుగా కంట్రీలో మనకు ఎర్త్‌క్వేక్స్ అవి ఇవి రావడం కూడా మనం చూస్తుంటాం. అయినా కూడా ఆ కంట్రీ పటిష్టంగా వాళ్ళ సిటిజన్స్ యొక్క వెల్‌ఫేర్‌ని ఎలా ప్లాన్ చేసుకోగలిగింది? సార్ మీరు జపాన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ దట్ ఎంత ఇబ్బంది పడినా ఒక న్యూక్లియర్ బాంబ్ పడి డెస్ట్రాయ్ అయిపోయినా మళ్ళీ టాప్ నేషన్స్లోకి వచ్చేసింది. దీనికి వాళ్ళ మైండ్ సెట్. ఇప్పుడు మీరు జపనీస్ ప్రావర్బ్స్ వింటూ ఉంటారు. చాలా ఫేమస్ ప్రావర్బ్స్ అవి. ఈ మధ్య అందరూ ఫాలో అవుతున్నారు. దాంట్లో మొట్టమొదటిది ఇకిగాయ్ అంటారు దాన్ని. ఇకిగాయ్ అంటే పర్పస్. ఎందుకు చేస్తున్నాం, ఎందుకు ఉన్నాం అనే పర్పస్ని వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు. అండ్ సెకండ్ వాళ్ళ డయట్. ఇందాక మనం చెప్పినట్లు ఇట్ ఈస్ మోస్ట్లీ విత్ ఫిష్ ఫిష్. అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ బాగా తీసుకుంటారు. సోయా సాస్ కానివ్వండి, వాళ్ళ సాసెస్ అన్నీ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉంటాయి. డెఫినెట్గా ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్, సోయా సాస్ యూసేజ్ వల్ల మన గట్లోని గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ పెరగడము, దానివల్ల బాడీకి కలిగిన అడ్వాంటేజెస్ అన్నీ రావడము డెఫినెట్గా జరుగుతూ ఉంటాయి. అండ్ యాక్టివిటీ. ఇప్పుడు మీరు జపాన్ కానీ ఆర్ ఎనీ అదర్ డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే వీళ్ళల్లో యాక్టివిటీ లెవెల్స్ని ఎక్కువ ఉండేటట్టు వాళ్ళు అలాంటి ఒక ప్లాన్ అట్మాస్ఫియరే చేసుకుంటారు. క్రియేట్ చేస్తారు వాళ్ళు. యాహ్! సో ఓపెన్ జిమ్స్ అంటారు. అంటే ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ బయట కానివ్వండి, పబ్లిక్ పార్క్స్ బయట కానివ్వండి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెన్ జిమ్స్. అంటే పీపుల్ వచ్చి అక్కడే చేసుకోవచ్చు. వాకింగ్ ట్రాక్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, వాక్ చేయొచ్చు. గ్రీన్ బెల్ట్స్ ఆర్ పార్క్స్ వెల్ మెయింటైన్ చేస్తారు అండ్ వెరీ క్లోజ్ టు ద కమ్యూనిటీస్. సో ఇదంతా ప్లానింగ్తోనే వస్తుంది. ఇట్లా అది అన్నీ ఊహించుకొని దానికి తగ్గట్టే వాళ్ళు సిటీని డిజైన్ చేసుకున్నారు, ప్లాన్ చేసుకున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ జపాన్లో ఇంకొక మంచి పాయింట్ ఏం గమనిస్తారంటే హరాబుచి అంటారు. అంటే కడుపు మొత్తం నిండే వరకు తినరు వాళ్ళు. 80% కాగానే ఆపేస్తారు. ఓకే. బట్ టెక్నికల్లీ మెడికల్లీ స్పీకింగ్ అది కరెక్ట్. దాన్ని మనం సటైటీ అంటాము. అంటే మనం భోజనానికి కూర్చున్నాం, భోజనం స్టార్ట్ చేసాం తినడము, ఒక 8 or 9 స్పూన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అయిన తర్వాత మనకు ఒక ఫీలింగ్ వస్తుంది కడుపు నిండింది మనకి అని చెప్పని. ఎంతమంది అక్కడితో ఆపేస్తారు? ఆపరు. వీ టేక్ ఈవెన్ మోర్ ఫుడ్. అంటే అవర్ బాడీ హ్యాస్ అన్ ఇంటర్నల్ మెకానిజం, ఒక అలారం క్లాక్ లాగా చాలు ఇంకా తినద్దు అని చెప్పి మనం దాన్ని బైపాస్ చేసి ఎక్కువ తీసుకుంటాము. బట్ జపనీస్ దీన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెంజాంగ్ అనే అంటే ఒక కాన్సెప్ట్ వాళ్ళది. అంటే రెగ్యులర్ చెకప్స్, no matter the age, no matter the sex, they have to undergo these health checkups very clearly given by the government policy, and that is linked to their insurance also. సో ఇలా అన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేసి ఒక కంప్లీట్ నేలమట్టమై డిస్ట్రాయ్ అయిపోయిన దేశం నుంచి వన్ ఆఫ్ ద టాప్ డెవలప్డ్ నేషన్స్ దాకా వచ్చేసారు వాళ్ళు. యాహ్! అంటే టెక్నాలజీయే కాదు సార్. Yes. అంటే హ్యూమన్ ఎస్ ఇండెక్స్‌లో కూడా Yes. దే ఆర్ వెరీ హై. అబ్సల్యూట్లీ. సార్ ఇప్పుడు ఇంకొక దేశానికి వస్తే సార్ సింగపూర్. సో, సింగపూర్ అనే దేశంలో కూడా చాలామంది చాలా కాలం బతుకుతా ఉంటారు. 100 ఇయర్స్ పైన బతికే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ ఇంకోటి సార్ ఈ ర్యాంకింగ్స్ ఇస్తా ఉంటారు కదా! ఈ బ్లూ జోన్. బ్లూ జోన్. ఎస్. సో, ఈ బ్లూ జోన్ ర్యాంకింగ్‌లో మన ఇండియా లేదు సార్. హెల్త్ ఇండెక్స్‌లో మనకు లేదు. సో, ఈ పరిస్థితి ఎందుకు సార్? వాట్ ఈస్ బ్లూ జోన్ అకార్డింగ్ టు మీరు WHO? గమనిస్తే సింగపూర్లో సెంటెనరియన్స్ అంటే పెద్దవాళ్ళు శాతం చాలా ఎక్కువ. అంటే ఒక యంగ్ పాపులేషన్ కంటే కూడా ఎల్డర్లీ పాపులేషన్ సింగపూర్లో చాలా ఎక్కువగా ఉంది. సో ఇలా ఉండి కూడా నేషన్ రన్ అవుతుంది, బాగుంది అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉంది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ని వాళ్ళ ఒక క్రైటీరియా ప్రకారం తీసుకొని ఒక కేటగరైజేషన్ చేశారు. దాంట్లో బ్లూ జోన్ అనేది సింగపూర్ ఒకటే ఉంది దాంట్లో. అండ్ మీరు సింగపూర్ని జియోగ్రఫికల్గా చూస్తే అక్కడ ఇట్ ఈస్ మోస్ట్లీ బిజినెస్ సెంటర్. షిప్స్ పోతూ రావడము అదొక బిజినెస్ సెంటర్ లాగా స్టార్ట్ అయింది. అండ్ అక్కడ మల్టీనేషనల్ పీపుల్ ఎక్కువ. ఇప్పుడు మన లోకలైట్సే కాకుండా ప్రపంచంలోని చాలా రకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు సింగపూర్లో ఉంటారు. సో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మనం ఇన్ని రకాల మందిని మనం కేటర్ చేయాలి అంటే ఒక ఫిక్స్డ్ సిస్టమ్ ఉండాలి. అది లివింగ్ స్టైల్లో కానివ్వండి, సర్వైవల్ స్టైల్లో కానివ్వండి, ఒక ఫిక్స్డ్ సిస్టమ్ ఉంటే బాగుంటుందని ముందే గ్రహించి దానికి తగ్గట్టే వాళ్ళ సిటీని ప్లాన్ చేశారు. సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానివ్వండి ఆర్ వాకింగ్ ఎక్కువ ఎంకరేజ్ చేసేటట్టు వాకింగ్ పాత్స్ పెట్టడం కానివ్వండి, ఆర్ ఏదైనా మాల్స్ కానీ
కమ్యూనిటీస్ కానీ నియర్ బై ఉండడము. సో మనం ఎక్కడికో దూరం వెళ్ళి మళ్ళీ దానికి మనం వెహికల్ తీసుకొని వెళ్ళి అవసరం లేకుండా తగ్గట్టు ప్లానింగ్ చేసుకున్నారు వాళ్ళు. అండ్ సింగపూర్లో మీరు హెల్త్ సిస్టమ్ గమనిస్తే ఇందాక మనం చెప్పినట్లు ది యావరేజ్ హెల్త్ చెకప్స్ ఆర్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ఆర్ వెరీ హై వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. సో సింగపూర్ ర్యాంక్స్ నెంబర్ 1 ఇన్ దాట్. సో ఈ విధంగా మనము రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా హెల్త్ చెకప్స్ చేస్తూ ఏదైనా ప్రాబ్లం వచ్చినా అది ఇనీషియల్ స్టేజెస్లోనే మనం డయాగ్నోస్ చేయగలిగితే డెఫినెట్గా దాని ట్రీట్మెంట్ త్వరగా అయిపోతుంది, లాంగివిటీ పెరుగుతుంది. Yeah. అండ్ డయట్ మళ్ళీ అంతే. సింగపూర్ పీపుల్ మీరు గమనిస్తే అది ట్రాపికల్ కంట్రీ, అంటే మనలాంటి ఆహారమే దొరుకుతుంది అక్కడ. బట్ వాళ్ళు తినే క్వాంటిటీ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, దే ఆల్వేస్ మెయింటైన్ ఇట్. Yeah. స్ట్రింజెంట్ లాస్ ఉంటాయి అక్కడ ఆ క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన దగ్గర కొంచెం కష్టమైన విషయము, ఆ హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఆ ప్రైస్ దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసి పెడతారు. సో దట్ పీపుల్ ఆర్ ఎంకరేజ్డ్ To టు eat ఈట్ హెల్దీ. healthy food. అన్హెల్దీ ప్రాసెస్ ఫుడ్ కంటే కూడా హెల్దీ ఫుడ్కి తినాలనే ఆలోచనతో లాసే పెట్టేశారు వాళ్ళు. సో ఈ విధంగా సింగపూర్ డెఫినెట్గా బ్లూ జోన్లో ఉంది. బ్లూ జోన్లో ఉంది. సార్ అంటే కమింగ్ టు ఇండియా సార్, అంటే ఇండియాలో 100 years బతికే వాళ్ళు లేరా అంటే ఉన్నారు, వాళ్ళ సంఖ్య కూడా ఉంది. కానీ మన పాపులేషన్తో చూస్తే తక్కువ. అది చాలా తక్కువగా ఉంది. సో మన ర్యాంకింగ్ కూడా చాలా తక్కువ ఉంది ఈ 100 years బతికే ఆ లిస్ట్ కంట్రీస్లో చూసుకుంటే. సో ఇక్కడ కూడా బ్రతికే వాళ్ళు కూడా ఎక్కువ శాతము ట్రైబల్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో, సిటీస్లో చాలా తక్కువ ఉన్నారు అనేది ఒక స్టాటిస్టిక్స్ సార్. సో అది నిజమేనా? ఎస్, ఐ టోటలీ అగ్రీ విత్ దట్. సో మీరు గమనిస్తే ఇప్పుడు మనము ట్రైబల్ ఏరియా అన్నారు, రూరల్ ఏరియాస్ అన్నారు. అక్కడ అర్బనైజేషన్ అంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కానివ్వండి తక్కువ లేవని నేను చాలా తక్కువ. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ట్రైబల్ ఏరియాకి వెళ్ళారు, వాళ్ళు తినే ఫుడ్ వర్సెస్ సిటీలో ఉండి ఇంత బాగా మంచి సిటీలో ఉండి మనం తినే ఫుడ్ ఎంత తేడా ఉందో మనం చూస్తేనే తెలిసిపోతుంది మనకి. అండ్ సింపుల్ థింగ్స్ లైక్ పొల్యూషన్ లెవెల్స్, ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, వాటర్ పొల్యూషన్ కానివ్వండి, ఫుడ్లో పొల్యూషన్ కానివ్వండి డెఫినెట్గా అక్కడ తక్కువ. అండ్ వాళ్ళు తినే హోల్ ఫుడ్ అంటే ప్రాసెస్ ఫుడ్ ఏమీ లేదు వాళ్ళ దగ్గర, ఏదైతే అవైలబుల్ ఉందో అదే తింటున్నారు. అండ్ దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ కంటామినేటెడ్ అండ్ నాట్ విత్ ఎనీ ఫర్టిలైజర్స్. ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు అండ్ పొల్యూషన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి వీళ్ళల్లో. సో డెఫినెట్గా దే విల్ హ్యావ్ ఎ హెల్దీ లైఫ్. అఫ్కోర్స్ కొన్ని ట్రీటబుల్ కండిషన్స్కి హెల్త్ ఫెసిలిటీకి దూరంగా ఉంటారు కాబట్టి అక్కడ ఇబ్బంది పడతారు తప్ప ఓవరాల్గా చూసుకుంటే రూరల్ పాపులేషన్స్లో కానివ్వండి, ట్రైబల్ పాపులేషన్స్లో కానివ్వండి మనకొచ్చే ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ శాతం తక్కువ. సార్ అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇండియాలో అంటే ఎక్కువ మనకు వచ్చే వ్యాధులు ఇవన్నీ చూసుకుంటే అంటే బాగా లాంగ్ స్టాండింగ్ ఉన్న వ్యాధుల వల్లనే మనకు ఈ 100 years వరకు బ్రతికే పరిస్థితి లేదంటారా? సి అలా అనడం కూడా అంటే నేను డిసగ్రీ కానీ మీతో. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇండియాలో మీరు గమనిస్తే గత పాస్ట్ 30 to 40 yearsలో మన గ్రోత్ అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ కానివ్వండి, ఎకనామిక్ గ్రోత్ కానివ్వండి చాలా బాగుంది. కానీ ఈ ర్యాంపెంట్ అర్బనైజేషన్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈ ఫాస్ట్ లైఫ్, ర్యాంపెంట్ అర్బనైజేషన్, సో దాంతో ఈ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువ చేసినాయి మనకి. సో ఎంతమంది ఇంట్లో కుక్ చేసుకొని దాన్ని క్యారేజ్లో ప్యాక్ చేసుకొని ఆఫీస్ స్పేస్కి వెళ్ళి తింటున్నారు వర్సెస్ ఎంతమంది సింపుల్గా ఆర్డర్ పెట్టేస్తున్నారు, లేదు ఏదైనా చిన్న ప్యాకెట్లో వచ్చింది తినేస్తున్నారు. సో ప్రాసెస్డ్ ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది. సో దీనివల్ల డెఫినెట్గా అది ఒకటి కంప్లీట్ న్యూట్రియంట్స్ ఇవ్వదు, హెల్దీ కాదు అండ్ ఎక్సెస్ క్యాలరీస్తో నిండి ఉంటుంది. ఈ 3 జాలు మన బాడీలోని మెటబాలిజం డిస్టర్బ్ చేయడానికి, దాంతో వచ్చే డిజీజెస్ని ఫేస్ చేయడానికి. అండ్ ఈ అర్బనైజేషన్ ర్యాంపెంట్ వల్ల పొల్యూషన్, ఇప్పుడు మీరు ఎనీ ఆఫ్ ద సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్తే, హైదరాబాద్ సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్తే ద అమౌంట్ ఆఫ్ డస్ట్ పొల్యూషన్ విచ్ యూ సీ, పెద్ద పెద్ద టవర్స్ కడుతున్నారు, పెద్ద కాలనీస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వెరీ గుడ్, వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్, అడ్వాన్స్ అవుతున్నాం మనం కూడా. కానీ దానికి తగ్గట్టు స్ట్రిక్ట్ నార్మ్స్ మెయింటైన్ చేయాలి, ఆ పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా దాన్ని తక్కువ చేయాలి అనే ఆలోచన కూడా మనం పెట్టుకోవాలి. బిల్డింగ్ కట్టడం ఎంత ఇంపార్టెంటో ఆ బిల్డింగ్ కట్టడం వల్ల వచ్చే ఇబ్బందుల్ని ఎలా మనం కట్టేలు చేయాలి, తగ్గించగలగాలో అవి కూడా చేయాల్సి వస్తుంది. వేరే కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో వీటికి లాస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. ఒక కన్స్ట్రక్షన్ అవుతూ పక్కన బిల్డింగ్ మీద కొంచెం దుమ్ము పడినా హీ కెన్ గో అండ్ పుట్ ఎ కేస్ ఆన్ హిమ్ సేయింగ్ దట్ నీ వల్ల నాకు ఇలా జరిగింది అని చెప్పని, అంత స్ట్రిక్ట్ మెయింటైన్ చేస్తున్నారు. సో మనకున్న ఒకటి, మనము ఈ సౌత్ ఏషియా రీజన్కి చెందిన వాళ్ళం. మనం
జెనెటికల్లే మనకి షుగరు, బీపీ, లావుగా ఉండడం, ఒబేసిటీ అనేది మన జీన్‌లో ఉంది అది. దానికి తోడు మన ర్యాంపెంట్ అర్బనైజేషను, ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ లైఫ్ అన్నీ కలిపి మనకి క్రానిక్ డిజీజెస్ ఎక్కువ రావడము, దానివల్ల లాంగెవిటీ తగ్గిపోవడము, లైఫ్ స్పాన్ తగ్గిపోవడము జరుగుతుంది. ఓకే సార్. సార్ కమింగ్ టు వరల్డ్ హెల్త్ డే. సో వరల్డ్ హెల్త్ డే థీమ్ ఈసారి టుగెదర్ విత్ హెల్త్ స్టాండ్ ఫర్ సైన్స్. సో హెల్త్ చాలా అవసరము. హెల్తీగా ఉండడానికి కొద్దిపాటి సైన్స్ అండ్ మెడిసిన్ ఇవన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి. యెస్. సో అంటే సైంటిఫిక్ డెవలప్మెంట్స్ వలన మేజర్గా మనకు వచ్చిన వ్యాక్సిన్స్ వలన చాలామంది క్యూర్ అయ్యారు, Yes. బతికి బట్టగట్టారు. కోవిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఇన్. బట్ అంటే ఈ వీటి వలన కూడా మనకు కొన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి అంటారు. సో ఈ సినారియో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు సార్? సార్ ఫస్ట్ వరల్డ్ హెల్త్ డే అనేది WHO 1948లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇదే రోజున ఎస్టాబ్లిష్ అయింది. సో దాన్ని గుర్తుపెట్టుకొని కమమరేట్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ ఈ రోజు వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఈసారి థీమ్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ దట్ దే ఆర్ అండర్స్టాండింగ్ దట్ సైన్స్ ఈజ్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ హెల్దీ లైఫ్. అంటే ఏ డాక్టర్ అని కాదండి, ఎనీ హెల్త్ ప్రొఫెషనల్కి సైన్స్ అనేది ఒక కాంపాస్ లాంటిది. అది మనకు దారి చూపిస్తుంది. సో ఏదైతే మనం ఇది వరకు మీరు వ్యాక్సిన్స్ అన్నారు కోవిడ్కి, దానికి సైన్సే బ్యాకప్ చేసింది. అండ్ ఏదైతే మనం ఇన్వెస్టిగేటివ్ టెస్ట్ చేస్తున్నాము ఒక డిసీజ్ని రాకుండా ఉండడానికి, ఆర్ ఎంత త్వరగా వస్తుంది, ఆర్ వచ్చిందా లేదా అనే దానికి బ్యాకప్ మళ్ళీ సైన్సే చేసింది. సో వితౌట్ సైన్స్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సింపుల్గా చెప్పాలి అంటే హాస్పిటల్కి పేషెంట్స్ వచ్చినప్పుడు, డాక్టర్ గారి దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని మేము ట్రీట్ చేసేటప్పుడు ఎవిడెన్స్ బేస్డే ఇస్తాము. నా ఎక్స్పీరియన్స్తో నేను ట్రీట్ చేయను. వాడికి ఉన్న ప్రాబ్లంకి ఎవిడెన్స్ బేస్డ్ ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ట్రీట్మెంట్ మేము సప్లై చేస్తాం. అది సో సైన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ దేర్ మైట్ బి కొంచెం ఓవర్ డూయింగ్ ఉండొచ్చు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ హెల్త్ ఐ థింక్ దట్ ఈస్ నాట్ రాంగ్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఆ హెల్త్ అనేదే బాగుంటే ఏమైనా చేయొచ్చు, మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అదే లేకపోతే ఇంకా చేయడానికి ఏమీ లేదు అక్కడ. అందుకు క్యాన్ వి ఇమాజిన్ ఏ సిచ్యువేషన్, అంటే మనము కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ మార్చుకొని, లేకపోతే కొంచెం మన యొక్క ఎన్విరాన్మెంట్ని కరెక్ట్గా గవర్నమెంట్ స్ట్రింజెంట్ లాస్ పెట్టి చేస్తే ఒక సిచ్యువేషన్ రావచ్చా మనిషి అసలు డాక్టర్ అవసరమే ఉండకుండా పోవడానికి? తప్పకుండా అండి, డెఫినెట్లీ ఎస్. ఎందుకంటే మెడిసిన్ లేకముందు కూడా మనుషులు ఉన్నారు, జీవించారు, బాగానే ఉన్నారు. ద ఐడియా ఆఫ్ మెడిసిన్ ఈజ్ టు ట్రీట్. కానీ ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ని ఫోకస్ కంటే కూడా ప్రివెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అంటే అసలు రాకుండా ఉంటే ట్రీట్మెంట్ అవసరం పడదు కదా ఎస్. అనే ఫోకస్ మీద ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు. సో ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ మీరు చూస్తే ప్రివెన్షన్కి తగ్గట్టు ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నాము. సింపుల్ థింక్ లైక్ వ్యాక్సినేషన్స్. ఎలా అయితే చిన్నపిల్లలకు మనం వ్యాక్సినేషన్స్ ఇచ్చి కొన్ని డిజీజెస్ని అరికట్టేసాం మనం, Yeah. అలానే పెద్దవాళ్ళకు కూడా వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల నిమోనియా వ్యాక్సిన్స్ ఉంటాయి, ఫ్లూ వ్యాక్సిన్స్ ఉంటాయి. సో ఇవి తీసుకోవడం వల్ల ఆ ఇంటెన్సిటీ ఆఫ్ డిజీజ్ ఉండదు. ఏదో వచ్చింది 2-3 డేస్ ఇబ్బంది పెడుతుంది, తగ్గిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యేంత అవసరం పడకపోవచ్చు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇది ఇంకో విషయం చూసుకుంటే మన లైఫ్ స్టైల్. ఇప్పుడు మీరు గమనించి ఉంటారు, మనం ఎప్పుడైనా అంటే మన గ్రాండ్ ఫాదర్స్ని ఆర్ మనం మన నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు వీ ఫీల్ గుడ్, వీ ఫీల్ బెటర్. అదే సిటీకి రాగానే మనకు ఆ ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే అక్కడ తినే ఫుడ్ వేరే ఉంది, గాలి వేరే ఉంది, నీరు వేరే ఉంది. దీస్ ఆర్ ఆల్ అన్పొల్యూటెడ్. దే ఆర్ స్టిల్ ట్రైంగ్ టు మెయింటైన్ ద సేమ్ ఓల్డ్ టెక్నిక్స్ ఆఫ్ కుకింగ్ కానివ్వండి, అగ్రికల్చరల్ కానివ్వండి, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ లేకుండా ఆర్గానిక్గానే పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సిటీకి వస్తే అవన్నీ కొంచెం కష్టం అవుతాయి. సో డెఫినెట్గా ఇఫ్ ఈ మెయింటైన్ వెల్, డాక్టర్ దగ్గరికి కంప్లీట్గా వెళ్ళకపోయినా ఆ నెంబర్ ఆఫ్ విజిట్స్ని మనం తగ్గించేసేయచ్చు. అది కూడా బెనిఫిటే కదా సార్ మనకి. యా, డెఫినెట్లీ సార్. అంటే దాంతో ఈవెన్ గవర్నమెంట్స్ కూడా బెనిఫిట్. అబ్సల్యూట్లీ. అంటే ఎన్నో స్కీమ్స్ హెల్త్ మీద వచ్చేసి దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ కాబట్టి. సార్ క్యాన్ వి అంటే ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మనం కూడా మన ఒక గవర్నమెంట్ పాలసీస్ అనండి, లైక్ ప్రివెంటివ్ కేర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి, లేకపోతే ఇంకా వేరే యాక్సెసబుల్ క్వాలిటీ హెల్త్ కేర్ గవర్నమెంట్ ఒకవేళ ఇవ్వగలిగితే, మీరు చెప్పినట్టు ఇప్పుడు సింగపూర్ లాంటి దేశాల్లో అంటే ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్ అంటే అందుబాటులో ధరలకు అందించే పరిస్థితి వస్తే, మన వాళ్ళు కూడా 100 years వరకు బతికే ఆ గ్రూప్ ఎక్కువైపోయి
అంతేకాకుండా యాక్టివ్గా ఉండి యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన ప్రభుత్వాలు ఇట్లాంటి అవన్నీ తీసుకొని ఏదైనా పాలసీ ఫ్రేమ్ చేసి ముందుకెళ్తే క్యాన్ వి హ్యావ్ రిజల్ట్స్? డెఫినెట్గా సార్, డెఫినెట్లీ. ఒక పాలసీ రావాలి అంటే ఆ అవేర్నెస్, ఫస్ట్ అవేర్నెస్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. మనం అందరం సినిమాలకు వెళ్తాం, థియేటర్లో కూర్చుంటాము. సినిమా స్టార్ట్ అయ్యే ముందు స్మోకింగ్ గురించి, ఆల్కహాల్ గురించి, అవి తీసుకుంటే వచ్చే ఇబ్బందుల గురించి ఒక టైనీ షార్ట్ వీడియో ప్లే చేస్తారు. అండ్ ఐఎమ్ ష్యూర్ అది చూసి చాలామంది తగ్గించారు, కొంతమంది ఆపేశారు కూడా. సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అన్ అవేర్నెస్. కానీ అవేర్నెస్ రావడానికి ఒక 10-15 సంవత్సరాలు పట్టింది. అలానే మనం ఎలా ఉండాలి, హెల్తీగా ఉండడానికి ఆప్షన్స్ అనేవి ఒక టైనీ వీడియోస్ చేసి ఈ కామన్ మీడియాలో కానివ్వండి, సినిమా థియేటర్స్లో కానివ్వండి, కామన్ సోషల్ మీడియాలో కానీ మనం ఎక్కువ ఎంకరేజ్ చేయగలిగితే డెఫినెట్గా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఒకసారి అవేర్నెస్ క్రియేట్ అయింది అంటే క్వశ్చనింగ్ మొదలవుతుంది. అంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటాము. ఓకే, మనం ఇది చూసాము, మనం ఇది తింటున్నాము, ఇది కరెక్టేనా అనే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అలా ఒక కమ్యూనిటీలో జరిగిందనుకోండి, కమ్యూనిటీ చేంజ్ వస్తుంది. ఈ కమ్యూనిటీస్ చేంజెస్ గమనించి పాలసీ చేంజెస్ కూడా వస్తాయండి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవేర్నెస్. తెలియజేయగలం మనం. తెలియకుండా చాలామంది తెలియక తింటున్నారు, ఏం తింటున్నారో తెలియదు, ఎంత క్వాంటిటీ తింటున్నారో తెలియదు. ఐడియా ఇస్ టు ఎడ్యుకేట్ అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి సార్ మనం. అంటే గవర్నమెంట్ కూడా కరెక్ట్ సిస్టమ్స్తో రావాలి. ఖచ్చితంగా. ఓకే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. అంటే గవర్నమెంట్స్ ఒకవేళ లాస్ తెచ్చినా ఏం తెచ్చినా డిసిప్లిన్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఏ పర్సన్ విదిన్, ఫ్రమ్ ఏ హోమ్. ఓకే, సో మీరేం మా ఆడియన్స్కి వాళ్ళ మా సాక్షి లైవ్ చూసే ప్రేక్షకులకు పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏమీ హెల్తీ ఎక్సర్సైజెస్ అనండి, చిట్కాలు అనండి, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జలుబు లాంటివి వచ్చినప్పుడు హోమ్ టిప్స్, హోమ్ రెమెడీస్ ఏం తీసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా. ఎస్, డెఫినెట్లీ. ఈరోజు మీరు మెసేజ్ ఏమి ఇవ్వగలరు? సింపుల్ చెప్తున్నాను. మీరు ఏమన్నారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్నారు. సో పొద్దున మొదలు పెడితే మనం ఫస్ట్ అర్లీగా లేవడం. నేను 4-3ంటికి లేవని చెప్పడం లేదు. మీకు మీ వర్క్ షెడ్యూల్ ప్రకారం ఎర్లీగా లేవడం. లేచినాక ఐ వుడ్ ఆల్వేస్ సే కొంచెం వామ్ వాటర్. చాలామంది లెమన్ అంటారు, హనీ అంటారు, అది మీ పర్సనల్ చాయిస్. వామ్ వాటర్ అండ్ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు పరిగెడతారా, మీ నచ్చిన స్పోర్ట్ ఆడుతున్నారా, డాన్స్ చేస్తున్నారా, లేదు ఏది కుదరట్లేదు ఒక హాఫ్ అన్ అవర్ బ్రిస్క్ వాకింగ్ చేస్తున్నామా. సో ద ఐడియా ఇస్ టు యాక్టివేట్ ద మజిల్స్ అండ్ డెఫినెట్లీ అది మన కార్టిసాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. స్ట్రెస్ లెవెల్ ఆటోమేటికలీ తగ్గిపోతుంది మనకి. ఆ తర్వాత మనం ఎవరైనా వి లుక్ ఫార్వర్డ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. మేక్ ష్యూర్ ఆ బ్రేక్ఫాస్ట్ అనేది హెవీగా ఉండాలి కంపేర్ టు లంచ్ ఆర్ డిన్నర్. బట్ అట్ ద సేమ్ టైం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. ఈ మధ్యకాలంలో ఈ ప్రోటీన్ కంటెంట్ మీద సిగ్నిఫికెన్స్ పెరిగింది, ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ తెలిసింది. సో అందరూ దాని మీద ఫోకస్ చేస్తున్నారు. అట్లీస్ట్ మీ ప్లేట్లో హాఫ్ పోర్షన్ ప్రోటీన్ కంటెంట్ ఉండేలాగా, మిగతా 1/4 పోర్షన్ ఫ్యాట్స్, మిగతాది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోగలిగితే బ్రేక్ఫాస్ట్ పార్ట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. అండ్ మన దగ్గర మ్యాక్సిమం ప్రాబ్లం వచ్చేది మీల్స్తో కాదు సార్, ఆ మిడ్ డే స్నాక్, ఈవినింగ్ స్నాక్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఆ స్నాకింగ్ దగ్గర మనం కొంచెం అలర్ట్ అయ్యి జాగ్రత్తగా ఉండి, ప్రతిసారి సలాడ్స్, నట్స్ తినాలంటే కష్టమే, నేను కాదనను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 7 డేస్లో 4 to 5 డేస్ అయినా మనం మెయింటైన్ చేయగలిగితే, మిగతా 2 డేస్ మనం కొంచెం నచ్చింది జంక్ ఫుడ్ తిన్నా కూడా దిస్ 4 to 5 days part will take care of it. The lunch will be the same scenario with some good amount of protein. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డిన్నర్. చాలామంది బ్రేక్ఫాస్ట్, లంచ్ చిన్న పోర్షన్స్ తీసుకుంటారు. డిన్నర్ అంటే ఆఫీస్ అయిపోయింది, వర్క్ అయిపోయింది, ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పని అది పెద్ద మీల్ అవుతుంది. అలా కాకుండా దాన్నే లీస్ట్ మీల్గా మనం కేటగరైజ్ చేసుకోవాలి అండ్ ఎర్లీగా చేయాలి. అట్లీస్ట్ 2 to 3 hours బిఫోర్ స్లీప్ మనం డిన్నర్ ఫినిష్ చేయగలిగి, అండ్ ఈ మధ్య ఉన్న డిజిటల్ టెక్నాలజీ అంటే స్క్రీన్ వాచింగ్, అట్లీస్ట్ 1 hour ముందైనా స్క్రీన్ లేకుండా ఉండి కంఫర్టబుల్ రూమ్లో, కంఫర్టబుల్ క్లోతింగ్లో పడుకోగలిగితే 6 to 8 hours ఆర్ మినిమమ్ 6 hours ఆఫ్ స్లీప్ ఉండగలిగితే, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి, ఇది చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ఫాలో చేసి మీరు ఒక 1 week గమనించండి, మీలో చేంజ్ మీకే తెలుస్తుంది. సో ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ మన అలవాట్లు, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం తింటున్నాము, అక్కడి నుంచే మొదలవుతుంది అంతా ఇది. సో ఇదే అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. Thank you. చూసుకున్నట్టయితే మనము ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా అంటే హెల్తీగా ఉండడమే కాదు,
యాక్టివ్గా కూడా ఉండి మన పనులు మనం చేసుకోగలిగితే మన ఇంటినే కాదు మన దేశాన్ని కూడా మనం హెల్తీగా ఉంచగలుగుతామని డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా సాక్షి హెల్త్ వ్యూవర్స్ అందరికీ కూడా విష్ యూ ఆర్ ఏ గుడ్ హెల్త్. అంతేకాకుండా మరొకసారి మరో వీడియో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.